శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. అనన్యభావముతో తన్ను గూర్చి ధ్యానించు వారిని సంసార సాగరము నుండి ఉద్ధరించేదనని 2 శ్లోకముల ద్వారా భగవానుడు చెప్పుచున్నారు. 6వ శ్లోకము. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. 7వ శ్లోకము. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ అర్జున, ఎవరు సమస్త కర్మములను నా యందు సమర్పించి నన్నే పరమగతిగా ఆదరించిన వారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుదురో, నా యందు చిత్తమును గూర్చిన అట్టి వారిని మృత్యు రూపముకు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా బాగుగా లేవదీయుచున్నాను. వ్యాఖ్య. ఇందు మొదటి శ్లోకమున సాధకుడు అనుసరించవలసిన పద్ధతిని, 2వ శ్లోకమున దాని యొక్క అఖండ ఫలితమును భగవానుడు తెలియజేసిరి. ఆ పద్ధతి ఏది అనినా, సమస్త కర్మములను భగవంతునకు సమర్పించుట, వారినే పరమగతిగా నెన్నుకొనుట, లేక వారి యందే చిత్తమును నెలకొల్పుట, అనన్యభావముతో ఏకాంత భావముతో అట్టి పరమాత్మను ధ్యానించుట. ఈ ప్రకారము భక్తితో తన్ను ఉపాసించు వారలను సర్వేశ్వరుడు జనన మరణ రూపమగు ఈ సంసార సాగరము నుండి లెస్సగా ఉద్ధరించెదరని పలుకుచున్నారు. ఓహో, ఎట్టి మహత్తర ఫలితము భగవదుపాసకులకు లభించుచున్నది! భయంకరమై మరణరూపమైనట్టి సంసార సముద్రమున మునిగి తేలుచు నానాయాతనలను పొందుచున్న ఈ జనానీకమునకు ఇట్టి వాక్యము ఎంతటి ఆశ్వాసమును కలుగచేయో కలవు. అనాది కాలము నుండి సంసార రూపమగు ఈ ఘోర విపత్తునందు తగులుకొని భక్తుడై పునరపి జననం పునరపి మరణం అనునట్లు కాలచక్రమున పరిభ్రమించుచు అల్లాడిపోవుచున్న జీవునకు భగవత్ ప్రోక్తములగు ఈ వాక్యములు సంజీవి వంటివే అగును. ఒక్క చిన్న నావచే దాటబడునట్లు భక్తియను తెప్పచే సంసార సముద్రమును దాటవచ్చును. మిమ్ములను తప్పక లేవనెత్తదను సముద్ధత్త అని భగవానుడు కరుణతో పలుకుచున్నాడు. అయితే ఎవరు హస్తమును పైకి చాచి వారి అనుగ్రహమును వాంఛించుదురో అట్టి వారిని లేవనెత్తుదురు గాని తక్కిన వారిని కాదు. ఎవరు వారిని గూర్చి చింతింపరో ధ్యానింపరో అట్టి వారి అంతఃకరణమును గూర్చి వారు పట్టించుకొనరు. వారి దుఃఖసాగరమునకు ఎంకెంతయో కాలము తిరుగాడవలసి వచ్చును. జీవుడు తాను చేయవలసిన దానిని చేసినచో భగవంతుడు తాను గావించవలసిన సముద్ధరణమును తాను గావించును. కాబట్టి విఘ్నుడగువాడు తాను అనుభవించుచున్న సంసార సాగర నిమజ్జన రూప ఘోర విపత్తును గుర్తెరింగి మరణాది బాధలను సంపూర్ణముగా తొలగించుకొనుటకై భగవానుని వెంటనే భక్తిపూర్వకముగా సేవించవలను. భవరోగ వినాశనమునకు ఇది ఏ సముచిత భేషజము. ఏతు అని చెప్పినందువలన ఎవరైనను సరియే జాతి మత కుల భేదము లేక భగవంతుని ఆశ్రయించి తరించవచ్చునని స్పష్టమగుచున్నది. సర్వాణి కర్మాణి అనుటచే ఏవియో కొన్ని కర్మలను సమర్పించుట కాదనియు, తాను చేయు సమస్త కర్మలను ఈశ్వరార్పణము గావించవలయుననియు భావము. అనన్యేనైవ యోగేన, ఇంతవరకు కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము మున్నగు అనేక యోగములను చెప్పి ఇప్పుడు ఒక కొత్త యోగమును భగవానుడు లేవదీసెను. అది ఏ అనన్యయోగము. ఇది ప్రత్యేకమగు ఒక యోగము కాకున్నను అన్ని యోగములతో అది చేరిననే అవి రాణించును. ఏ యోగమైనను అనన్య చిత్తముతో ఆచరించినచో మాత్రమే ఫలవంతమగును. ఇతరములగు ప్రాపంచిక చింతనలు, దృశ్య సంకల్పములు మనస్సునకు రానియక కేవలము పరమాత్మ వస్తువు ఒక్కదానినే చింతించుచుండవలనని దాని భావము. మాం ధ్యాయంత ఉపాసతే, మాముపాసతే అని చెప్పక ధ్యాయంతః అని కూడా దానికి చేర్చుట వలన సామాన్యముగు ఉపాసన కంటే అర్థభావనతో కావింపబడు ఉపాసన ఏ శ్రేష్టతరమగుని అని అది ఏ
అవలంబనీయమని బోధించినట్లయినది. మంత్రజపము చేయునప్పుడు మంత్రోచ్చారణతో పాటు మంత్రార్థమును కూడా ఎట్లు భావించవలను, అట్లే భగవంతుని ఉపాసించునప్పుడు వారి స్వరూప స్వభావాదులను బాగుగా చింతన చేయవలను. తత్ర ప్రత్యేకతానతా ధ్యానం అను పతంజలి యోగ సూత్రము ఈ భావమునే తెలుపుచున్నది. సముద్ధర్త ఉద్ధర్త అని కాక సముద్ధర్త అని పేర్కొనటం వలన అట్టి భగవదుపాసకులను తాను లెస్సగా సముద్ధరించదని భగవానుడు తెలిపినట్లయినది. మృత్యు సంసార సాగరాత్ సంసారమును సముద్రమునకు పోల్చి చెప్పిరి. సముద్రము వలె భయంకరమై కామాది దుష్ట జల జంతువులతో కూడి అపారమై ఉండట వలన ఆ ప్రకారమది సాగరమునకు పోల్చి చెప్పబడినది. అయితే అనేకులు సంసార దుఃఖములు మహా ఆనందకరములనియు కావున సంసార స్థితి అభిలషణీయమనియు పలుకుచుందురు. అజ్ఞానము వలనే వారట్లు చెప్పుచుందురు. సంసార స్థితి యొక్క వాస్తవ రూపము వారికి ఇంకను తెలియలేదని అర్థము. దాని యథార్థ రూపమును భగవానుడిచట బయటపెట్టిరి. అది మృత్యు సంసారమని వారు వర్ణించిరి. అనగా మరణ రూపమైనదని, పుట్టుక చావులతో కూడినదని భావము. కాబట్టి ఈ మృత్యు సంసార మధ్యమున తగులుకొనిన జీవుడు అమరత్వ స్థితికై అమృత స్వరూపుడగు భగవానుని సచ్చిదానంద ప్రభువుని తప్పక ఆశ్రయించవలసి ఉన్నాడు. నచిరాత్ అని చెప్పుట వలన భగవదాశ్రయముచే జీవుడు శీఘ్రముగా విముక్తి నొందగలడని తెలియచున్నది. దృష్టాంతము: గజేంద్రుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, ద్రౌపది. ప్రశ్న: ఈ సంసార స్థితి ఎట్టిది? ఉత్తరము: అది సముద్రము వలె భయంకరమైనది, అపారమైనది, మృత్యురూపమైనది, జనన మరణములతో కూడినది. ప్రశ్న: దాని నుండి తప్పించుకొనుట ఎట్లు? భగవంతుని ఆశ్రయించినచో అతడే ఈ సంసార సాగరము నుండి జీవుని ఉద్ధరించుచును. ప్రశ్న: భగవానునిపై ఏ ప్రకారము ఆశ్రయించవలను? ఉత్తరము: సమస్త కర్మలను భగవానునికి అర్పించి అతనినే పరమగతిగా భావించి చిత్తము అతని యందే నెలకొల్పి అతనినే చింతింపచేయుచు ధ్యానించుచు ఉపాసించవలెను. అట్లు ధ్యానించు వారికి కొన్ని సాధనా క్రమములను 4 శ్లోకముల ద్వారా తెలియజేయచూపోవచ్చు. మొట్టమొదట మనస్సును తన యందు నిలపవలసినదిగా శ్రీకృష్ణమూర్తి బోధించుచున్నారు. 8వ శ్లోకము: మయ్యేవ మన అధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః. నాయందే మనసును స్థిరముగా నిలుపుము, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము, పిమ్మట నాయందే నివసింతువు, సందేహము లేదు. వ్యాఖ్య: విద్యార్థికి ఉపాధ్యాయుడు ఎట్లు పాఠములను బోధించునో ఆ ప్రకారమే భగవానుడు అర్జునుకు ఇప్పుడు ఒకటి తర్వాత మరి ఒకటిగా పెక్కు సాధనలను తెలియజేయబోచున్నారు. ప్రప్రథమముగా మనస్సును బుద్ధిని పరమాత్మ యందు స్థిరముగా నిలుపులాగున ఆనతిచ్చిరి. ఇది మొదటి సాధనము, మొదటి పాఠము. మనస్సును మాత్రము నిలిపిన చాలదా, బుద్ధిని కూడా ఏల జోడించవలను అని ప్రశ్నించినచో బుద్ధి నిశ్చయము చేయున్నది కావున అది లేనిచో మనస్సు సంకల్ప వికల్పములతో గూడియున్నదై చంచలముగా నుండును. మనస్సు సంకల్పించును, బుద్ధి నిశ్చయించును. కాబట్టి భగవద్విషయమై దృఢమగు నిశ్చయమును కలగచేయున్నది బుద్ధియే. కావున దీనిని కూడా మనసుతో చేర్చి చెప్పిరి. ఇట్లు మనోబుద్ధుల రెండిటిని ఇతరమైన దృశ్య వస్తువులని వేనియందును ప్రవేశింపనీయక ఒక్క భగవంతుని యందే సంలగ్నమయ్యుండులాగున ప్రయత్నించవలెను. అట్లు చేసినచో ఇక మనుజుడు ధ్యేయ వస్తువుగా పరమాత్మ యందే సదా నివసింపగలడు. ఆహా, ఎంతటి గొప్ప స్థానమందు అతడు నివాసము బడియును. ఉప్పు కళ్ళు సముద్రమునందు లయించునట్లు మనస్సు నిరంతరము దేనిని గూర్చి ధ్యానించునో, దేని యందు సంలగ్నమయ్యుండునో దాని యందే లయించి సదాకారితమై ఒప్పును. కావున అనవరతము భగవంతుని యందు స్థిరముగా నుండునట్టి మనస్సు క్రమముగా ఆ దైవాకారముగానే పొందిపోవును. అది ఏ మోక్షము. దేని యందు నివసించుట అనగా ఇదియే.
దేవుని యందు నివసించుట అనగా ఇదియే. ఈ విషయమున ఏమాత్రము సందేహము లేదనియు ఇది పరమసత్యమనియు భగవానుడు తెలియజేసిరి. కాబట్టి సాధకులు తమ మనస్సును అన్యత్ర పోనీయక ధ్యానాదుల ద్వారా ప్రయత్నపూర్వకముగా భగవంతుని యందు నిలిపినచో ఇక తమ మోక్ష విషయమై ఎలాంటి సంశయమును పెట్టుకొనక్కర్లేదని స్పష్టమగుచున్నది. న సంశయ, ఈ విషయమున సంశయము లేదు అని సాక్షాత్ భగవానుడే చెప్పినందువలన ఇక సాధకులకు ఈ వాక్యములపై ఎంతటి విశ్వాసము ఉండవలనో ఊహించుకొనవచ్చును. మయి ఏవ, నాయందే అని ఏవ పద ప్రయోగము చేయుట వలన ఈ దైవముపై తప్ప ఇతరమగు ఈ దేనిపైనను దృష్టిని పోనీయరాదని, మనసు నిలిపరాదని భావము. ప్రశ్న: మనస్సును బుద్ధిని ఎచటనుంచవలను? ఉత్తరము: భగవంతుని యందు. ప్రశ్న: ఉంచుట వలన ప్రయోజనమేమి? ఉత్తరము: అత్తడి భగవంతుని యందే అతడు నివసింపగలడు. ఇట ఎలాంటి సంశయము లేదు.